నమస్కారం. కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి శని దోషాలు తొలగింపజేసుకోవటానికి గణపతిని ప్రత్యేకంగా అర్చన చేయాలి. శని మహాదశ, శని అంతర్దశ జాతకంలో నడుస్తున్న గోచార పరంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, సప్తమ శని, కంటక శని, వ్యయ శని ఇలాంటివి నడుస్తున్న జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి నల్లరాయితో చేసినటువంటి గణపతిని ఈరోజు పూజించాలి. గణపతికి అనేక రకాలైన స్వరూపాలు ఉన్నాయి. అయితే సంకష్టహర చతుర్థి శనివారం వచ్చింది కాబట్టి నల్లరాయితో చేసిన గణపతిని పూజ గదిలో పెట్టుకొని దానికి పూజ చేసినట్లయితే సంపూర్ణంగా శని దోషాల నుంచి బయటపడవచ్చు. నల్లరాయితో చేసిన గణపతిని ఏర్పాటు చేసినప్పుడు గణపతికి మామూలుగా ఎరుపు రంగు పుష్పాలంటే ప్రీతిపాత్రం. అయితే ఎర్రటి పుష్పాలతో పాటు కొన్ని నీలం రంగు పుష్పాలతో కూడా గణపతిని పూజించాలి. గణపతికి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళు నైవేద్యంతో పాటుగా నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు కూడా గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే సంకష్టహర చతుర్థి కాబట్టి సాయంకాలం పూట గణపతి ఆలయానికి వెళ్ళాలి. గణపతి ఆలయంలో గణపతికి గరికపోచలు కలిపిన నీళ్లతో అభిషేకం చేయించుకోవాలి. అలా చేస్తే మీరు పోగొట్టుకున్న ధన కనక వస్తు వాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించడం, గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే గణపతికి వెన్న సమర్పించినట్లయితే వెన్న కరిగిపోయినంత సులభంగా మన సమస్యలన్నీ కూడా తొందరగా తీరిపోతాయి. అలాగే మంత్రశాస్త్ర పరంగా ఇంట్లో దీపారాధన చేశాక చాలా సులభమైన మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు పఠించాలి. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం గ్లౌం నమః, ఇది మంత్రం. గ్లౌం అనే అక్షరం గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన బీజాక్షరం కాబట్టి ఓం గ్లౌం నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠిస్తే శని దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటు అనుకున్న పనులు అనుకున్నట్లు తొందరగా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే స్తోత్రాల పరంగా సంకటనాశక గణేష స్తోత్రం కానీ గణేష పంచరత్న స్తోత్రాన్ని కానీ ఈరోజు చదివినా విన్నా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. శనివారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా నల్లరాయితో చేసిన గణపతిని పూజించలేని వాళ్ళు, ఆ గణపతి అందుబాటులో లేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా శ్వేతార్క గణపతి, తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతినైనా పూజించుకోవచ్చు. తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని పూజిస్తే మాత్రం సాయంకాలం పూట ఆ శ్వేతార్క గణపతి, తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని గరికపోచలతో పూజించండి. తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించండి. ఇలా సంకష్టహర చతుర్థి పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. మంత్రశాస్త్ర పరంగా ఏ మంత్రం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి చూద్దాం. మరి ఓం గ్లౌం నమః మంత్రజపం చేయండి, సమస్త శుభాలు సిద్ధింపజేసుకోండి. స్వస్తి.